పాపం నుండి రక్షించడానికి ఆయన మన మధ్యలోనికి వచ్చారు. పాపము, మరణము, నరకము, ఎప్పుడు చెప్తాను, ఈ మూడింటిని జయించాలి ప్రభు. ఈ మూడింటిని జయించి మరి మన పాపమును క్షమించి మరణాన్ని జయింపచేసి తండ్రి చెంత నివాస స్థలాలలో అర్హతను మనకిచ్చాడు. పాపుల కొరకే ఆయన ఈ లోకానికి వచ్చెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ బిడ్డలారా, మనము ఆయన గుర్తిస్తున్నామా? మనం రక్షించడానికి ఆయన వచ్చారు. పాపం నుండి, మరణం నుండి, నరకం నుండి రక్షించడానికి ఆయన వచ్చారు. ఈ లోకాన్ని జన్మించారు. ఆయన మనం విశ్వసిస్తున్నామా? ఆయన మనం ఐక్యమవుతూ ఉన్నామా? ఆయన గుర్తించగలుగుతున్నామా అనేది మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి ఆయన నుండి మనం ఏం నేర్చుకోవాలి? విధేయత నేర్చుకోవాలి. విధేయత. తల్లికి, తల్లిదండ్రులకు ప్రభు విధేయత చూపించాడు. పెద్దలకు విధేయత చూపించాడు. అధికారులకు విధేయత చూపించాడు. ఆ విధేయతను మనం నేర్చుకోవాలి. తను తగ్గించుకున్నాడు. తను శిష్యుల పాదాలు పట్టుకుని అడిగారు, మీరు కూడా చేయండి అంటూ ఉన్నారు. చూసారా? కావున ప్రియులారా, తగ్గింపు మనస్తత్వం మనం నేర్చుకోవాలి ఆ చిన్నారి బాలయేసు నుండి. రెండవదిగా క్షమ నేర్పించడం మనకి. ఆయన ఎన్ని కొట్టినా, తిట్టినా, బల్యంతో పొడిచి చంపడానికి సిద్ధమైన ఆయన ఒకే ఒక మాట అంటున్నారు. ఏంటా మాట? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు వెరుగరు, వీరిని క్షమ. ఎంత పాపి సరే క్షమిస్తూ ఉన్నా. నేను నిన్ను క్షమిస్తున్నా, నువ్వు ఇతరులు క్షమించగలుగుతున్నావా అడుగుతారు ప్రియులకు. మనం ఎంత పాపాత్మలమైనా మనల్ని క్షమిస్తున్నట్లుగా నీవు ఇతరులు క్షమిస్తున్నావా లేదా?